బంగారా చీర కనుక్కున్నాను చూడు ఎంత బాగుందో. ఏది లేవు ఎంతేంటి? 8,000. అబ్బా 8,000? ఎక్కడి నుంచి వచ్చాయి ఎన్ని డబ్బులు? నా పాకెట్ మనీతో. పాకెట్ మనీ అంటే గుర్తొచ్చింది, వాళ్ళు రాఖీ కదా. అమ్మో మా చెల్లి వస్తుందేమో. ఇదిగో దానికి ఏం కొన్నా నాకు డబుల్ కాస్ట్ పెట్టి కొనాలి, గుర్తు పెట్టుకో. అబ్బా ఇప్పుడు అదొకటి ఉందా? అమ్మో మా చెల్లి వచ్చినట్టు ఉంది, నేను లేనని చెప్పే. సరే చెప్తాలే. వదినా, అన్నయ్య ఏరి? అన్నయ్య ఇంట్లో లేరే. అదేంటి, చెప్పులు బయటనే ఉన్నాయి కదా. ఉండు నేను వెళ్ళి చూసొస్తా. అన్నయ్య ఇంట్లో లేరని చెప్పావు. అన్నయ్య గురించి అడిగావా? ఇంకా మా అన్నయ్య గురించి అనుకున్నాను. చూడన్నయ్య, నువ్వు ఇంట్లో లేవని చెప్పింది. అవునా? ఏంది ఇప్పుడు అలా చెప్పావు? ఏదో బై మిస్టేక్ చెప్పాను. అన్నయ్య గిఫ్ట్ ఏది? గిఫ్టా? అన్నయ్య కొంచెం పక్కకు జరుగు. చీర నాకేనా? రాఖీ గిఫ్టా? చాలా బాగుంది. అది మీ వదిన కొన్నదమ్మా. వదిన నా మీద ఎంత ప్రేమో. అరే అలా కాదమ్మా. తెలుసు అన్నయ్య, నువ్వు గోల్డ్ కూడా కొంటావు నాకు తెలుసు. ఏ ఉంగరమో ఏ బ్రాస్లెటో అది నేను గుర్తు చేస్తాను నువ్వు మర్చిపోతే. సరే అన్న వెళ్ళొస్తాను. చీర చాలా బాగుంది, మంచిగా సెలెక్ట్ చేసావు. బాయ్. చీర పంపిస్తుంది నాకు తెలీదు. నువ్వు డబుల్ కాస్ట్ పెట్టి నాకు చేరుకోను. నేనెందుకు కొంటా? మరి మీ చెల్లికి 8,000 చీర ఇచ్చావు కదా. ఇందాక నువ్వేమన్నావు గుర్తు తెచ్చుకో. ఏమన్నాను? మా చెల్లికి ఏది కొన్నా నీకు డబుల్ రేట్ పెట్టి కొనాలన్నావు. ఈ చీర నేను కొనలేదు అంటే నీకు కొనక్కర్లేదు. నా చీరే కొబ్బేస్తుందా? ఇప్పుడు చెప్తా దాని సంగతి. ఏం చేస్తావేంటి? వాళ్ళ ఆయనకి రాఖీ కట్టి బంగారం చైన్ కొనిపించుకోకపోతే నా పేరు దీపిక కాదు.